క్యాన్సర్ను ముందుగా గుర్తించడం ద్వారా సరైన చికిత్సలు అందించి పూర్తిగా నయం చేయవచ్చునని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, కిమ్స్ ఆసుపత్రి ఆంకాలజిస్ట్ వైద్యులు డాక్టర్ మధు, డాక్టర్ శ్రవణ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డిలు తెలిపారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో సిద్దిపేటలో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు కార్యక్రమ కరపత్రికను సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి వైద్యులు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 19 శనివారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కాలనీలయంలో కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో మెమోగ్రఫీ, పాప్స్ స్మియర్, బూత్ బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విన్ పరీక్షలతో పాటు మరికొన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. సుమారు 18,620 రూపాయల విలువ గల అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం, బాలరంగం, మేరా సత్తయ్య, మెరుగు మహేష్, ఇర్షాద్ హుసేన్, పొనమల్ల రాములు, ఆంజనేయులు పలువురు పాల్గొన్నారు. క్యాన్సర్ శిబిరాన్ని నిర్వర్తించడానికి ఈ 19వ తారీఖున ప్లాన్ చేస్తున్నాము. ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి తొలచుంటాము. 4వ స్టేజ్లో రావటము, ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేని పద్ధతిలో రావటము, ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు. అదే తొలి దశలో గుర్తించినట్లయితే కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నందున ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ ఇట్లాంటివి అటెండ్ అయితే దాని పర్యవసాలు ఎలా ఉంటాయంటే చాలా తక్కువ దిశలో మనకి క్యాన్సర్ నిర్ధారణ చెందడంతో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కంప్లీట్గా క్యూర్ అయిపోయి వాళ్ళ లైఫ్ నార్మల్గా అయిపోయే శాతం చాలా ఎక్కువగా పెరిగింది. సో అందరూ వచ్చి ఈ ఉచిత సేవల్ని, ఈ ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఉపయోగించుకొని తగిన టెస్టులు చేయించుకొని, ఏమీ లేకపోతే పర్వాలేదు, ఏమైనా ఉంటే త్వరగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుపడి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడే అవకాశం ఉంది. ఈ విధమైన అవకాశాన్ని మా కిమ్స్ హాస్పిటల్కి ఇచ్చినందుకు, తర్వాత ఇక్కడ హరీష్ రావు గారి సహాయం అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. కిమ్స్ యాజమాన్యానికి, మా ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఏప్రిల్ 19 శనివారం రోజు విపంచిలో క్యాన్సర్ నివారణకు ఏర్పాటు జరిగింది. సిద్దిపేట ప్రజలు, చుట్టుముట్టు ఉన్న ప్రజలందరూ ఉచిత సేవను అందరూ స్వీకరించాలని, ఏది కానీ సిద్దిపేట నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన హరీష్ అన్న సహకారంతో కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు మనకు ఉచితంగా క్యాన్సర్ను నివారణ చేసేందుకు వచ్చింది. కాబట్టి మనం అందరము సిద్దిపేట ప్రజలు కావచ్చు, ఇంకెక్కడున్నా కానీ అందరం వచ్చి మనం వినియోగించుకోవాలని సిద్దిపేట ప్రజలందరినీ కోరుకుంటున్నాం.